వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సోమిరెడ్డి సార్ చెప్పండి, ఈ రోజు రెండో రోజు ప్రతిభ ప్రారంభమైంది. అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఇది జరుగుతుంది? బ్యూటిఫుల్గా బాగా ఊహించిన దానికంటే బాగా జరుగుతుంది. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ కడపలో ఆయన సొంత జిల్లాలో రాయలసీమ కేంద్రంలో ఇటు జరగద్దని మేము అనుకోలే, జరుగుతుంది. నిజంగా లోకేష్ బాబు ఆలోచనలు ప్రతిబింబిస్తున్నాయి. 43 ఏళ్ల టీడీపీ హిస్టరీలో మొదటిసారి ఇక్కడ సభ జరుగుతుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? 100%. ఇప్పుడు 6 ప్రతిపాదనలు లోకేష్ బాబు గారు పెట్టారు. దాంట్లో మహిళల గురించి ఉంది, యువకుల గురించి ఉంది, అట్లే రైతుల గురించి ఉంది. అన్ని ప్రతిపాదనలు వి నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే మేము పార్టీ తీర్మానాలు చేసేవాళ్ళం, కానీ ఈరోజు 6 ప్రతిపాదనలో అన్నీ మిళితం అయిపోయి ఉండే ఒక కొత్తదనం చోటు చేసుకుంది. రెండోది ఏంటంటే అంతకుముందు లీడర్సే మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు క్యాడర్ 70% మాట్లాడుతుంది. కడపలో క్యాడర్ 70% మాట్లాడుతుంది. అదే అంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ డయాస్ మీద ఉండే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం కూడా ఒక మంచి నిర్ణయం. లీడర్ ఎన్నికలకు క్యాడరు లోకేష్ని కీలక పదవి ఇవ్వబోతుందని ఒక ఆశలు పెట్టుకో ఏం జరగబోతుంది? అందరూ ఒకటి అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు శాశ్వత జాతీయ పార్టీ అధ్యక్షుడు, నో డౌట్. బట్ లోకేష్ బాబుకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఆయన కోఆర్డినేట్ చేసుకుంటాడని, ఆయన కొంత టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు అక్రమంగా అరెస్ట్ చేస్తారని మనం తాజాగా చూసుకుంటే నెల్లూరు కాకా అనేది కూడా అలాగే జరిగిందని. అవునమ్మా, కాకాని అక్రమ అరెస్ట్ చేశారు. ఏంటంటే 5 మంది 6 మంది సచ్చారు గోవా నుంచి కల్తీ మద్యం తెచ్చి, అది కూడా తప్పుడు కేసే ఆయన మీద. ఆ రోజు ఆయన తోటి గ్రేట్ స్మగ్లర్ అప్పు ఈయన కేసులో తోటి ముద్ద రాజమండ్రి జైల్లో సచ్చాడు ఈయన కోసం, ఈయనకి సప్లై చేసి. అది తప్పుడే. నాకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయన్నాడు, సుప్రీంకోర్టు బెయిల్ తెచ్చుకున్నాడు. అక్కడ ఏది ఇతర దేశాలు హాంకాంగ్, మలేషియా, సింగపూర్, బ్యాంకాక్, నాకు నా భార్యకి 1000 కోట్లు కాదు కదా, ఒక 10 కోట్లు చూపించి మనం అది తప్పుడు. సుప్రీంకోర్టు బెయిల్ తెచ్చుకున్నాడు, అది తప్పుడు కేసే. అన్ని తప్పుడు కేసులు మేము పెడుతున్నాం. వాళ్ళ పనికి మాలిన రాజ్యంలో మేము, నా మీద 18 కేసులు, నా కొడుకు మీద ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఆర్ఓసి, మాకేదో 1000 కోట్లు ఉన్నాయని ఆఖరాన వాళ్ళు ముక్కుని వేలేసుకున్నారు. మీ దగ్గర ఏమి లేవు కదా అని చెప్పి వెనక్కి పంపించారు. ఇటువంటి తప్పుడు పనులు చేసి ఈరోజు లోపల ఉన్నాడు. ఇల్లీగల్ మైనింగ్, రెడ్ హ్యాండెడ్గా జీపీఎస్ లొకేషన్స్ పెట్టి అక్కడున్న మెటీరియల్ స్టాక్, అక్కడున్న 14 హిటాచీలు, 30 డంపర్లు, ఒక ట్రక్ నిండా బ్లాస్టింగ్ మెటీరియల్, ఒక గోడౌన్ నిండా బ్లాస్టింగ్ మెటీరియల్, ఇల్లీగల్ మైనింగ్ చూపించా. డిపార్ట్మెంట్ రాసింది 60,000 చిల్లర టన్నుల మైకా క్వాడ్ ఉందని రాసింది. వాల్యూ ఎంత? 800 కోట్లు. ఇవన్నీ మేము తప్పుడు కేసులు పెట్టామా? నీ జన్మే జగన్మోహన్ రెడ్డి బతుకే, ఆ పార్టీ బతుకే 5 సంవత్సరాల్లో ఎంతమందిని జైలుకి పంపించారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద కార్యకర్తల దాకా. కానీ మాకు అలవాట్లేదు, మేము పెట్టాం. చట్ట ప్రకారం ఆ భగవంతుడు ఉన్నాడు, న్యాయస్థానాలు ఉండే, అనుభవించి తీరుతాడు. అంటే లిక్కర్ స్కామ్ ప్రభుత్వం కావాలని పెట్టింది, ఇది తప్పుడు కేసు, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడ పారిపోలేదు, 2 అరెస్ట్ చేస్తానని జగన్ అంటారు. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి అంటే నేను అనేది, నువ్వు రా అంటే అరెస్ట్ చేయము. నీది దాంట్లో ఒకటమ్మా, లిక్కర్ కేసులో 3,200 కోట్లు సిఐడి తేల్చింది, ఆ ట్రాన్సాక్షన్స్ తేల్చింది, ఆ బంగారం ఎట్ట రూటింగ్ చేశారో తెలిసింది, డబ్బుని బంగారం ఎట్ట చేశారో తెలిసింది, ఆ బంగారం ఎవరికి పోయిందో తెలిసింది. ఒక్కొక్కటి కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. అల్టిమేట్గా ఎవరు తిరిగిపోయి ఉంటుంది ఆ 3,200 కోట్లు అనేది నీకు తెలుసు, అక్కడ ఉండే కామన్ మ్యాన్ కూలికి పోయేవాడికి కూడా తెలుసు. జరగాల్సింది ఒక పద్ధతి ప్రకారం జరగదు. కొత్తగా చూసుకుంటే ఈ కక్షపూరిత రాజకీయాలు మేము చేయడం లేదు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి జైలుకి పంపించేటువంటి పరిస్థితి ఉంది అని సోమిరెడ్డి చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో హుస్సేన్, ఆర్టీవీ, కడప నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.